నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం పేదల పెన్నిధి ఎన్టీఆర్ కాద్రిలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకుల నివాళి రాష్ట్రంలో అరాచక పాలన సాగనివ్వం పథకాలపై ప్రజలకు వివరిస్తాం బీజేపీ నాయకుల ప్రకటన టీడీపీ కార్యకర్తలు వైషమ్యాలు మరిచి కలిసికట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేయాలి సమన్వయ కమిటీ సమావేశంలో కందికుంట పిలుపు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని కదిరి శాసనసభ్యుడు అత్తా చాంద్ బాషా అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని తన అనుచరులతో ర్యాలీగా వచ్చి మున్సిపల్ కార్యాలయం వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అవినీతిమయమైపోయి నియంతృత్వ ధోరణులకు పోతూ ఉండగా రాష్ట్రంలో తెలుగు ప్రజలు తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్న సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీ రామారావు అని చాంద్ బాషా కొనియాడారు. రాజకీయ పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారం చేపట్టి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలనే నెపంతో హంద్రీనీవా ప్రాజెక్ట్ కి రూపకల్పన చేసి శంకుస్థాపన చేశారని అది ఈనాటికి సాకారమై చెర్లోపల్లికి నీరు వచ్చాయని అన్నారు. అంతేగాక గ్రామీణ అభివృద్ధి గురించి కన్నా కలలు నారా లోకేష్ రాష్ట్రం మంత్రిగా ఈ రోజు సాకారం చేస్తున్నారని ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న చంద్రబాబుకు మనమంతా తోడుగా నిలిచి ఆశీర్వదించాలని నవ్యాంధ్రప్రదేశ్ ప్రపంచంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబడ్డానికి చంద్రబాబుకు మనమంతా చేయూతనందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్, అరవింద బాబు, శంకరం, ముస్తఫా, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రామారావు గారి ఆలోచన విధానానికి ఎవరైతే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి పేదరికంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆర్థికంగా ప్రయోజనాలు కలిగించే విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే ఒక మైల్ రాయిగా నిలబడిన మన నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ ప్రపంచంలోనే ప్రపంచ మేధావిగా పేరుగాంచిన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మా శాసనసభ్యులు అత్తా చాంద్ బాషా గారు అయితేనేమి మేమంతా కార్యకర్తలు అయితేనేమి ఈరోజు నందమూరి రామారావు గారి ఆశీస్సులతో ఈరోజు 3 పూలు 6 కాయలుగా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో వెలుగుతోందంటే దీనికి కారణం నందమూరి గారు చూపించిన సూచనలే ఆయన దీవించిన ఆశీస్సులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నందమూరి తారక రామారావు గురించి మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో వాడ వీధిలో కాకుండా ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కూడా ఈరోజు ఆయన ఏ ఆశా సాధన కోసం ఆనాడు పార్టీ స్థాపించి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఊరు వాడ ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఉండే ఆంధ్రులను అవమానపరిచే విధంగా ఆంధ్రులు అంటే మద్రాసులుగా పిలిచే ఆ కాలంలో అదేవిధంగా ప్రపంచంలో తెలుగువాడి సత్తా ఏమిటో ఆనాడు నిరూపించిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ వారి ఎదుగుదల కోసం నిరంతరం కష్టపడి ఆ రోజు పనిచేశారు. కాబట్టి ఈరోజు మేమందరూ కూడా ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రంగా మన యొక్క రాష్ట్రంలో జీవిస్తున్నామంటే దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కలిగించింది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇలా కాదు
మైనార్టీ సోదరులకు రోష్ని, దుకాన్, మకాన్ తదితర పథకాలన్నీ కూడా ఎంతో బ్రహ్మాండంగా చేపట్టి దేశంలోనే కాదు దేశ స్థాయిలో ఈరోజు అందరూ కూడా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పథకాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఏదైతే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కలలు కన్నారో ఆ కళలకు అనుగుణంగా ఆయనకు ఆదర్శంగా ఈనాడు మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం ఆర్నిషలు కష్టపడుతున్నారు. ఏదైతే ఆనాడు 5 కోట్ల ఆంధ్రులకు మనం చెప్పిన హామీలు, ప్రత్యేక హోదా అయితేనేమి, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అయితేనేమి, అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక నిధులు అయితేనేమి, అదేవిధంగా ఏదైతే అమరావతికి ఇవ్వాల్సిన డబ్బులు అయితేనేమి, పోలవరం డబ్బులు ఇవ్వాల్సినవన్నీ ఆనాడు విభజన చట్టంలో పొందుపరిచిన దాన్ని ఈరోజు హామీలన్నీ నెరవేర్చుకునేందుకు ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారితో మనం పోరాటం చేస్తున్నాం. అయినా కేంద్రంతో నమ్ముకొని మేము ఎక్కడ మా యొక్క మనుగడ సాధించడం లేదు. మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కలలు కన్నారో ఈ పేదరికం లేని రాష్ట్రం తీర్చిదిద్దాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ప్రతి ఒక్కరి ఆశయం ఏదైతే అభివృద్ధి సంక్షేమం ఉన్నదో దాన్ని ఈరోజు తూచా తప్పకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మాన్య శ్రీ నారా చంద్రబాబు గారు ఈరోజు పాటిస్తూ ఈరోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు కలలు విన్నారో ఆ కళలు సాకారం చేస్తూ నిజం చేస్తూ ఈరోజు ఆంధ్రుల యొక్క మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మనమందరూ కూడా ఆయన ఆశయ సాధన కోసం మనందరూ కూడా అడుగుజాడలో ఏదైతే ఆయన చూపించిన దారిలో మనం వెంట నడుస్తూ మన పేద ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఆయనకు వెన్నంటిగా ఉంటూ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర విడిపోయిన తర్వాత కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ఇంత కష్టపడి పనిచేస్తున్న పేద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఆయన వెంట ఉండి ఈ ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని చాటి చెప్పి, ఆంధ్రుల యొక్క హక్కులను చాటి చెప్పి, ఆంధ్రులకు రావాల్సిన నిధుల విషయంలో హక్కుల విషయంలో పోరాటం చేస్తున్న మన పేద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మనం అందరూ కూడా మన ఆశీస్సులు దీవెనలు అందించాలి. చూడు సార్ ఒకసారి సార్ మీటింగ్ లో ఉన్నాం మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నాం. సంక్షేమానికి ఆద్యుడిగా ఏ తరానికైనా ఈ దేశంలో ఎవరైనా చూడాలంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే. ఆ రోజుల్లో 31 రూపాయలతో పెన్షన్ మొదలు పెడితే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని 2000 రూపాయలకి తీసుకొచ్చినారు. కానీ ఆ రోజునే ఆయన ఆలోచనలకు శ్రీకారం ఆ రోజునే మొదలైంది. ఈ రోజున చెర్లోపల్లి నీళ్ళు వచ్చిందంటే ఆ రోజున అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక అయినటువంటి హంద్రినీవా సుజల స్రవంతి పూర్తయినటువంటి సందర్భంగానే తుది రూపుగా ఆకారాన్ని సాకారం చేయగలిగినాం. కానీ మళ్ళీ కొత్తదైతే కాదు. మరి అదే రకంగా ఏదైతే ఇల్లు ఉందో ఆ రోజున ఎన్టీఆర్ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చిన్న పూరి గుడిసెలతో మొదలైతే ఆ రోజున ఉన్నటువంటి ఆర్థిక స్థితుల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం. ఆ రోజు ఇచ్చినటువంటి బియ్యం రేషన్ కార్డులో 2 రూపాయల కిలో బియ్యం ఒక విప్లవం. అది ప్రతి ఒక్కరికి దాని తిది రూపమే ఈ రోజున
గత పాలకులు చేసినటువంటి పార్లమెంట్లో ఆహార భద్రతా చట్టం, ప్రతి ఒక్కరికి కూడా రూపాయి కిలో బియ్యం ఇస్తున్నామంటే మహానుభావుడు ఆ రోజుల్లోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఆయన ఆలోచన ఆ రోజుల్లోనే మొదలైందంటే ఈ రోజు కాదు, భావి తరాలకు కూడా ఆయన ఆదర్శంగానే మిగిలిపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమైనటువంటి మనం అందరం కూడా సగర్వంగా తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీ మనల్ని ఆదరిస్తూ వస్తోంది. ఈ రోజున నాలాంటి వ్యక్తులు కూడా నాయకులుగా చలామణి అవుతున్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ భిక్ష అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈ రోజున పక్క రాష్ట్రం నుంచి వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు, ఇక్కడ మేము అది చేస్తాం ఇది చేస్తామని. వాళ్ళు కూడా ఓనామాలు దిద్దుకోండేది ఈ పార్టీలోనే. అంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఈ భారతదేశంలోనే అన్ని పార్టీలకు నాయకుల్ని సప్లై చేసి ఓనామాలు దిద్దించి చదువులు చెప్పించి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి ఏ పార్టీలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలోనే చదువుకొని పోయినటువంటి నాయకులు అన్ని పార్టీల్లో కనపడతారు ఈ రోజున 2 రాష్ట్రాల్లో కూడా. అది తెలుగుదేశం పార్టీ ఘనతని సందర్భంగా భావి తరాలు కూడా ఆదర్శప్రాయంగా తీసుకోగలిగినటువంటి ఏకైక వ్యక్తి. అందుకనే ప్రతి వర్ధంతి రోజు, ప్రతి జయంతి రోజు మనం ఈ వేదిక మీద నుంచి ప్రతిసారి డిమాండ్ చేస్తూ వస్తున్నాము, ఆయనకు భారతరత్న ఇవ్వాలి. అంతేకాదు ఆయన జీవిత చరిత్రని ఈరోజు సినిమా రూపంలో వస్తోంది. వక్రీకరించడానికి ప్రతిపక్షాలు ఒక కుట్ర చేస్తున్నాయి, కానీ వక్రీకరించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర తెలుగుదేశం పార్టీ అవినాభావ సంబంధము విడదీయరాని బంధం అని చెప్పేసి తెలుగు వాళ్ళు కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి పాఠ్యాంశాల్లో కూడా ఒక పాఠ్యంగా నందమూరి తారక రామారావు గారి జీవితాన్ని భవిష్యత్తులో పిల్లలకు పరిచయం చేయాలా, తద్వారా ప్రజాసేవ చేయాలనే ప్రతి ఒక్కరు కూడా నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కల్పించాలని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కందుకుంటా, జై కందుకుంటా, సాధిస్తాం 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 సాధిస్తాం. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ అవినీతితో కూరుకుపోయే వరకు పార్టీ గల్లంతు అయ్యే పరిస్థితికి చేరుకుందని, ఇప్పుడు బీజేపీపై అబండాలు మోపి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, కదిరి మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి అన్నారు. ఈ రోజు ఆయన కదిరి బంగ్లాలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, అందుకే ప్రజా చైతన్య యాత్రలు చేపట్టిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అప్పుల పాలు చేసి బీజేపీకి అప్పగిస్తే నరేంద్ర మోదీ ఆ అప్పులన్నీ తీర్చి దేశాన్ని లాభాల బాట పట్టించారని మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి అన్నారు. గత 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న అటు గుజరాత్ లో గాని ఇటు ఢిల్లీలో గాని మచ్చలేని నాయకునిగా నరేంద్ర మోదీ నిలిచారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గతంలో కన్నా మిన్నగా నిధులు సమకూర్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని విలాసాలకు ప్రచారాలకు ఖర్చు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల్ని కూడా తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ప్రభుత్వ దురాచారాలని ప్రజల్లోనికి తీసుకువెళ్లి ప్రజల్ని చైతన్యపరుస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, సుదర్శన్, నాగేంద్ర కుమార్ శక్తి కేంద్రాల గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో శక్తి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ రోజు కడపలో శక్తి కేంద్రాల ప్రతినిధులతో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు అవుతున్నందున ఆ సమావేశానికి కదిరి నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. भारत माता की जय, भारत माता की जय, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद, बीजेपी जिंदाबाद, बोलो भारत माता की जय. ఈరోజు
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయేటువంటి యొక్క పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రథం గ్రామ గ్రామానికి వాడకు ప్రతి ఒక్క గడపకు కూడా వెళుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒకే ఒక నమ్మకం, ఆత్మసాక్షిగా ఎవరైతే మంచి చేస్తారో దేశానికి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి, ఎవరైతే అవినీతి లేనటువంటి యొక్క ప్రభుత్వాన్ని అందిస్తారో, ఎవరైతే నిస్వార్థంగా ఈ దేశం కోసం, పట్టణం కోసం, గ్రామం కోసం పని చేస్తారో అటువంటి వారికే ఓటు వేస్తారని నమ్మే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఉదాహరణగా చూస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీలో గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి యొక్క నాయకులు ఎవరి మీద కూడా ఎవరూ కూడా అవినీతి ఆరోపణలు చేయలేరు. అందుకే మేము ప్రజల దగ్గరికి ఒకటే మేము తీసుకొని వెళుతున్నాం, ఏ పార్టీ ఉన్నది అనే దానికన్నా అవినీతి లేనటువంటి ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజల యొక్క డబ్బు అంటే పన్నుల రూపంలో ప్రజా ధనంగా ఉన్నటువంటి యొక్క రాష్ట్ర ఖజానా కానీ, దేశ ఖజానా కానీ ప్రజలకు ఉపయోగపడుతుంది. సాక్షాత్తు రాజీవ్ గాంధీనే మేము కేంద్రం 100 రూపాయలు ఇస్తే గ్రామాలకు 15 రూపాయలు మాత్రమే చేరుతోంది అని చెప్పిండేటువంటిది మనకందరికీ కూడా తెలుసు. అందుకే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట అప్పటిదాకా కేవలం దేశంలో 3 కోట్ల మందికి మాత్రమే అకౌంట్లుంటే బ్యాంకర్లందరినీ పిలిపించి నయానా భయానా కూడా వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒప్పుకోకుంటే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పి కేవలం 6 నెలల లోపల 30 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. అప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే ఏం లాభం అని చెప్పి పనికిమాలిన విమర్శలు చేశారు. ఈరోజు అలా బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టే మధ్య దళారీ యొక్క వ్యవస్థ అవసరం లేకుండా కేంద్రం నుంచి నేరుగా వ్యక్తి దాకా కూడా అది పింఛన్ కానివ్వండి, రకరకాలైనటువంటి లబ్ధి కానివ్వండి, గ్యాస్కి రావాల్సిందే సబ్సిడీ కానివ్వండి, మరో సబ్సిడీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే చేరుతోంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో 1,75,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము నేరుగా కేంద్రం నుంచి ప్రజల వద్దకే వస్తుంది. అంటే దాదాపుగా 1,75,000 కోట్లలో ఎవరికి కానీ అవినీతి చేసేదానికి అవకాశం ఇవ్వనటువంటి ఒక మహా యొక్క యజ్ఞమే జన్ధన్ ఖాతా. అంతేకాకుండా గతంలో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అంటే ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు అందరూ కూడా కలిసి ఒక 10,000, 20,000, 30,000 ఇవ్వచ్చు. సంవత్సరానికి 12 రూపాయలు అంటే రోజుకు 1 రూపాయి సరిగ్గా లెక్కేస్తే రోజుకు 4 పైసలు మాత్రమే అవుతుంది. నెలకు 1 రూపాయి లెక్కన 12 రూపాయలు చెల్లిస్తే కుటుంబంలో వారికి ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళకి ఏదైనా మరణం సంభవిస్తే వాళ్ళు వీధిన పడకుండా 2 లక్షల రూపాయలు నేరుగా ఎవరి యొక్క ప్రమేయం లేకుండా మధ్య దళారీ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవడో అవసరం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్కే 2 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి యొక్క జన్ధన్ ఖాతాని, ఆరోగ్య సురక్ష ఖాతాన్ని తీసుకొచ్చిండేటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ప్రతి 50 లక్షల మందికి 50 కోట్ల మందికి అంటే దాదాపు జనాభాలో సగం మందికి ఈరోజు ఆరోగ్య సురక్ష పేరుతో 5 లక్షల రూపాయల దాకా వాళ్ళకి ఎలాంటి యొక్క ఆరోగ్య అవసరమైనా కూడా తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. నరేంద్ర మోడీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ మనం వీళ్ళ యొక్క జీవిత చరిత్ర, భారతీయ జనతా పార్టీ నాయకుల జీవిత చరిత్ర చూస్తే ఎవరు కూడా ఆస్తులు పెంచుకోలేదు, అభిమానాలు, ఆత్మీయతలు మాత్రమే పెంచుకున్నారు. అటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త గర్వంగా భావిస్తాడు, ఆ యొక్క గర్వంతోనే జీవిస్తాడు. ప్రజలకు సేవ చేసే దాంట్లో ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా పనిచేస్తాడు. అదే మా కార్యకర్తల బలం. ఈరోజు ఈ రథం ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇంటింటికి వెళ్ళి వాస్తవాలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు ఎన్ని, ఈరోజు బల్బులు ఇస్తే ఆ బల్బుల మీద చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుంటాడు. ఈరోజు వృద్ధాప్య పింఛన్లు కానీ, మరో పింఛన్లు కానీ 200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 800 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా ఆయన ఫోటో వేసుకుంటాడు. ఆఖరికి ఎంత దౌర్భాగ్య స్థితికి వాళ్ళు వెళ్ళారంటే తిత్లీ తుఫాన్లో వచ్చిండేటువంటి బాధలకి కేంద్రం నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తుంటే డమ్మీ చెక్కుల మీద చంద్రబాబు నాయుడు యొక్క ఫోటో వేసుకుని ఆ చెక్కుల యొక్క అందరికీ ఇచ్చినట్లుగా ఫోటో పెట్టుకుంటాడు. ఎవడైతే నీ సొత్తు అయితే నీ సొత్తుకు నువ్వు వేసుకో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఎలా వేసుకుంటావు? అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ల విషయంలో
ఇక్కడ పేర్లు మార్చుకొని చట్టంలో ఉన్న అవకాశాలు తీసుకొని దాన్ని కూడా నీ ఇండ్లు పథకంగా అనుకుంటున్నావు. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వాస్తవాలు మేము సవివరంగా తెలియజేస్తాం. ఇంకొకటి కూడా మీరు గమనించాలి, పోలవరంకు సంబంధించి అసత్యాలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడో మీరు గమనించాలి. అందుకే మేము చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పోలవరం గురించి ఏం మాట్లాడాదో ఈరోజు భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు మరియు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతోటి కడపలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాయలసీమ 4 జిల్లాల నుంచి దాదాపు 8,000 మంది బీజేపీ కార్యకర్తలతోటి సమావేశం నడుస్తూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ దియోదర్ గారు, అదేవిధంగా రామ్ మాధవ్ గారు, అదేవిధంగా మురళీధర్ రావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నుంచి కూడా దాదాపు మన మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వంలో పార్లమెంటు వ్యాప్తంగా 600 మందిని ముఖ్యమైనటువంటి కార్యకర్తలను తీసుకొని కడపకు బయలుదేరడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి మనం ఆర్థికంగా ఎన్ని నిధులు సమకూర్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంతేకాకుండా భవిష్యత్తులో రానున్నటువంటి 2019 ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంట్లో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ముందుకెళ్ళి 2019లో ఈ దేశంలో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం అయితే ఈ ప్రయత్నం. అంతేకాకుండా ఈ హిందూపూర్ పార్లమెంటు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం, ఖచ్చితంగా విజయం కూడా సాధించడానికి కూడా అవకాశం వచ్చేందుకు గాను ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే చంద్రబాబు చేశాడో అవినీతిని అంతా గడ్డకు పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ 4.5 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల వరకు తీసుకెళ్లి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు కడపలో ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి భారీ ఎత్తున ఈ యొక్క రాయలసీమ జిల్లాల నుంచి అనేక మంది కార్యకర్తలు ఈ మీటింగ్కి హాజరు కావడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జగన్ గారు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంలో జగన్ గారు ఈ యొక్క పింఛన్ల విషయం అయితేనేమి కొన్ని పథకాలు మేము అధికారంలోకి వస్తే ఈ విధంగా చేస్తామని తెలియజేస్తానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరంలో పేదల గురించి కానీ రైతుల గురించి కానీ పట్టించుకోకుండా ప్రవేశపెట్టినటువంటి ఏవైతే అతను మేనిఫెస్టోలో ఉన్నాయో అవి ఒకటి కూడా అమలు చేయకోకుండా ఈరోజు ప్రతి పెన్షన్దారులకు నెక్స్ట్ మంత్ నుంచి 3,000 రూపాయలు ప్రకటించడం కనీసం సిగ్గుచేటని నేను చెప్తున్నా. 4.5 సంవత్సరంలో ఏ రోజు కూడా ఈ విషయం తెలియకోకుండా ఎలక్షన్లు 2 నెలల ముందర ఈ విధంగా ప్రకటిస్తే నువ్వు చేస్తున్నటువంటి మోసాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరనేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 నెలలు మాత్రమే నువ్వు పింఛనిచ్చి ఓట్లు వేయించుకోవాలని నీ కుయుతులు చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మేటట్లుగా లేరు. నువ్వు చేస్తున్నటువంటి అవినీతి అన్ని కూడా ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కడపలో జరిగే శక్తి కేంద్రాల రాయలసీమ పార్లమెంట్ స్థాయి సమావేశాలకి కదిరి నుంచి ప్రారంభించే ఈ యాత్ర భవిష్యత్తులో రానున్న 2019 పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి ఈరోజు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒక కార్యసన్నద్ధతో పార్లమెంట్ స్థాయిలో జరిగే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి గెలుపే ధ్యేయంగా ఒక శక్తికి నిదర్శనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి చేసిన అభివృద్ధి శూన్యం. అయితే ఇది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని చెప్పేసి అయితే ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు
భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయరు, మీకు బుద్ధి తగిన బుద్ధి చెప్తారు అంటున్నారు. ప్రజలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేయడం లేదు, ఎవరు అవినీతి పరులు అనే విషయం. అయితే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక కార్యసన్నద్ధతో కేవలం అభివృద్ధి మంత్రంగా ఈ ప్రాంత ప్రజల సౌభాగ్యం కోసమే పనిచేస్తుందని చెప్పేసి, అందుకు నిదర్శనం ఈరోజు ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అని చెప్పేసి ఒక కార్యసన్నద్ధతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మోడీ గుజరాత్ సీఎం అయిన మరుసటి ఏడాది గోద్రా ఘటన చోటు చేసుకుంది. దశాబ్దంన్నర దాటిన ఆ నెత్తి మరకలు హిందుత్వ పార్టీలో పుట్టిన ఈ కమలం పదవి చేపట్టిన ఏడాదికే మతవాసనల్ని పూర్తి టీఆర్ఎస్ మరియు వైసీపీ నాయకుల వేరిని ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ తన నైతికతను ప్రశ్నించుకోవాలని కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈ రోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను గురించి, రాష్ట్రాల ప్రాధాన్యతలను గౌరవించే ఫెడరల్ వ్యవస్థ స్థాపనకు జరుగుతున్న కృషిని ఎద్దేవా చేయడం టీడీపీకి సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే ఫెడరల్ వ్యవస్థ స్థాపన కొరకు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరులకు నిరసనగా టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఆహ్వానించదగిన పరిణామమని, దీనిని చూసి చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఒక సిద్ధాంతం అంటూ లేకుండా ఎటు పడితే అటు మొగ్గు చూపే నాయకుడు చంద్రబాబుని ఆయన విమర్శించారు. ఇంకా ఫ్రంట్ ఏర్పాట్లపై చర్చలు జరుగుతూ ఉండగానే చంద్రబాబు గగ్గోలు ప్రారంభించేశారని, దానికి తోడు అతని సహచరులు ఎల్లో మీడియా మొత్తంగా దాడిని ప్రారంభించిందని, వారి సంభాషణలోనే వారికి అవగాహన లేదన్న విషయం బోధపడుతుందని అన్నారు. కనుక ఈ ఫెడరల్ ఫ్రంట్ చంద్రబాబు మూలాల్ని కదిలించి వేస్తుందని, కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ లేని నూతన ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని, రాష్ట్రంలో వైసీపీ అధికారం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. వివిధ రకాలుగా మాట్లాడడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవంగానే చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుడుతూ ఉంది. మరి ఆయన స్వయంగా హరికృష్ణ గారి శవం దగ్గర కూర్చొని అదే కేటీఆర్ గారితో, కేసీఆర్ గారితో తెలంగాణ ఎన్నికల్లో పొత్తు కోసం మాట్లాడితే తప్పు లేదు. గతంలో అదే టీఆర్ఎస్తో ఆయన పొత్తు పెట్టుకున్నా కూడా తప్పు లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆధిపత్యం రాష్ట్రాలపైన ఉండకూడదు అన్న దానిపైన కేవలం ఒక చర్చ జరిపితే చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుడుతూ ఉంది. మరి ఈరోజు ఫెడరల్ స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని నడపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మరి ఈరోజు ఆ స్ఫూర్తి లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైన పెత్తనం చెలాయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందాల్సిన నిధులు అందడం లేదు. దాన్ని కౌంటర్ చేయాలంటే రాష్ట్రాలు బలపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి కేసీఆర్ గారు ఒక స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పార్టీలు, లైక్ మైండెడ్ పార్టీస్లో కలవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆదేశాల మేరకు కేటీఆర్ గారు కలవడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఆయన ఏం చేసినా కూడా సంసారం అంటారు. అదే పని వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని విభజించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి అని అందరికంటే ముందు కేంద్ర ప్రభుత్వానికి గతంలో లేఖ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే నోటితో ఆ లేఖ ఇచ్చిన పెద్ద మనిషి మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విభజిస్తారు అని చెప్పి మాట్లాడతాడు.
ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇటలీ దయ్యం అని చెప్పి రకరకాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని మాట్లాడిన నోటితోనే ఈరోజు రాహుల్ గాంధీని పొగుడుకుంటూ వారి కోడలు స్వయాన రాహుల్ గాంధీ గారిని కలిస్తే కూడా అది తప్పు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీతో అదే ఇటలీ దయ్యంతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు పోతే తప్పు లేదంటాడు. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోడీతో ఇప్పటికే 3 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఇప్పుడు 4.5 సంవత్సరాలు దాదాపుగా అధికారాన్ని నడిపి ఈరోజు తన స్వార్థ ప్రయోజనాల కోసం అందులో నుంచి బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీతో అంటగలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా ఏ పార్టీతో కూడా కలిసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. సింహం సింగిల్గానే వస్తుందన్నట్లుగా ఆయన ఇప్పటికే అనేక సార్లు ప్రకటన చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదు, ఒంటరిగానే మేము ఎన్నికలు ఎదుర్కోబోతున్నామని చెప్పి ఇప్పటికే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మా పార్టీ అధికార ప్రతినిధులు అయితేనేమి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పదే పదే ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోతున్నారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పోటీ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదన్న నిర్ణయం కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళతో పొత్తు అనే ఆలోచనే ఉండదు. మరి పూర్తిగా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏం కావాలంటే అది మాట్లాడే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. మరి ఆయన మాట్లాడిన మాటల్ని ఈరోజు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేయడం, గోబెల్స్ ప్రచారం చేయడం ఈ రాష్ట్ర ప్రజలు చూసి విసిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రత్యేక హోదా పైన ఈరోజు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ప్రత్యేక హోదా పైన ఆధారపడి ఉంది. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పార్లమెంటులో ప్రకటించి దాన్ని విభజన చట్టంలో చేర్చకుండా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఆయన పొత్తు పెట్టుకుంటాడు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి స్వయంగా తిరుపతిలో నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత ఆయన మోసం చేస్తే ఆయనకు సన్మానం చేస్తాడు. ఆయన ఇచ్చిన ప్యాకేజీ అద్భుతమైన ప్యాకేజీ అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడతారు. మళ్ళీ ఈరోజు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడుగుతాడు ఆయన. ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, భారతీయ జనతా పార్టీ అయితేనేమి, అటు కాంగ్రెస్ పార్టీని అయితేనేమి ఈ రాష్ట్ర ప్రజలు సముద్రంలో కలపాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల సహాయ సహకారంతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈరోజు కేటీఆర్ గారితో అయితేనేమి, కేసీఆర్ గారితో అయితేనేమి చర్చలు జరుపుతున్నారు తప్ప ఆయన ఏ స్వార్థ ప్రయోజనం ఆశించి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్నికల సమయం దగ్గరకు వస్తుందని చెప్పి ఈరోజు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ 2,000 రూపాయలు చేయడం జరిగింది. మరి మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండగా ఎప్పుడో 2 సంవత్సరాల కిందట చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఈరోజు దాన్ని అమలు చేసి కాపీ కొట్టడం మొదలుపెట్టాడు. ఏమాత్రం చదువుకున్నటువంటి వృద్ధులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామని చెప్తే ఈయన ఎన్నికల ముందు ఇచ్చినాడు, ఇతను ఎన్నికలు అయిపోతానే మళ్ళా తీసేస్తాడు, ఇతన్ని ఏ విధంగా మేము నమ్ముతామని చెప్పి ఈరోజు అందరూ కూడా పెన్షన్దారులు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. మరి ఇంత దారుణంగా ఎవరినైనా ఎప్పుడైనా మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరిని ఎప్పుడు ఈరోజు మాట్లాడిన రేపు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంకో రకంగా మాట్లాడడం, గోబెల్స్ ప్రచారాలు చేయడం, ఏ పార్టీతో అవసరమైతే ఆ పార్టీతో, ఏ నాయకుడితో అవసరమైతే ఆ నాయకుడితో ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం, పొత్తు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడికి చెల్లు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మాట తప్పలేదు, మడమ తిప్పలేదు.
మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం ఆయన ఒకటే బాటలో ఉన్నారు, ఒకటే స్టాండ్ తీసుకున్నారు, అదే స్టాండ్లోనే నిలబడతారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఏ పార్టీతో కూడా పొత్తుండదు, ఒంటరిగానే పోటీ చేసి ఈ రాష్ట్ర ప్రజల మనసు చూరగొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గోబెల్స్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. తెలుగుదేశం పార్టీ టికెట్టుపై ఎవరూ ఆలోచించవద్దని, పార్టీ పటిష్టతనే దృష్టి పెట్టాలని కదిరి మాజీ శాసనసభ్యుడు, కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట్ ప్రసాద్ అన్నారు. ఈ రోజు కదిరిలో నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు భవిష్యత్ దిశానిర్దేశం గావించారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతి కార్యకర్త రాజకీయ పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా వంచనకు గురి చేస్తే రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత కేంద్రం చేతికి కీలుబొమ్మలా మారారని విమర్శించారు. కాగా రాష్ట్ర విభజన సందర్భంగా మనల్ని తీవ్రంగా తిట్టిపోసిన కేసీఆర్ తో కేంద్ర బీజేపీ సూచన మేరకు ఫెడరల్ ఫ్రంట్ పేరిట జతకట్టడం ఏం సిద్ధాంతమని ప్రశ్నించారు. కేంద్రంతో జతకట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా జగన్ పార్టీ వ్యవహరిస్తుందని, వీరికి రాష్ట్రంలో ఓటు వేస్తే నేరుగా బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. కాగా మన ప్రాంతంలో కలిసికట్టుగా మనం వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, కనుక ఈ రాజకీయ పరిణామాలపై అవగాహన కల్పించుకొని ప్రజల్లోనికి వెళ్లాలని ఆయన సూచించారు. కాబట్టి తెలుగుదేశం దక్షిణ నియోజకవర్గం పార్టీ తరఫునకి 4 సంవత్సరాలకి 1000 రూపాయలు లేక 45,000 అవుతుంది. మనం 50 రూపాయలు డబ్బులు ఇచ్చి వచ్చే ఈ సమన్వయ కమిటీ సమావేశం అనేది నిజంగా మనందరికీ ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమావేశం. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి మనం అన్ని మీటింగుల్లో కూడా టికెట్ గురించి మన దగ్గర ఇంటికి వస్తుంది అని చెప్పి చెప్తా వస్తాను. ఇప్పుడు కూడా వర్తలు చెప్తూ వస్తాను, టికెట్ రావాలా, పోస్ట్ కార్డ్ అవన్నీ నాకు వదిలేసేయండి. 15 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేసినటువంటి నాయకుడిగా మీకు అందరికీ గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే, ఎప్పుడైతే నేను 2004లో వాళ్ళనుకుంటున్నారు, అంతకుముందు కూడా నేను పరోక్షంగా కదిరి రాజకీయాల్లో నా పాత్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర చేసిన 23 24 ఇప్పుడు మీరు అందరూ కూడా చెప్పేది ఏంటంటే టికెట్ కదా నాకు వదిలేసేయండి. ఇక టికెట్ గురించి ఆలోచన చేసే పరిస్థితి మనం ఉండదు. వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మనం పోటీ చేస్తాము, మనం గెలవాలనే ఒక పట్టుదలతో మీకు ఎందుకు చెప్తున్నారంటే, ఏ రకంగా అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు మీరు గమనిస్తే ముసుగు వీళ్ళ ముసుగంతా తిరుగుబోతుగా వస్తా ఉంది. టిఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఆ రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ కూడా లోపాయకారి ఒప్పందంలో భాగంగానే విభజన ప్రక్రియలో పాల్గొన్నారు. అప్పుడు వేసుకున్నటువంటి ముసుగులో నుంచి బయటపడింది కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల క్రితమే వచ్చేసింది. ఎందుకంటే ఏదో ఆశించి ముసుగులోకి దూరితే తెలంగాణలోనే ముసుగులో పెట్టి వాడేసింది వాళ్ళు. ఇక్కడ పోతే ఉంటే బట్టలు కూడా ఇప్పేసి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు లేకుండా చేసేసి, ఇటువంటి పరిస్థితుల్లో అంతో ఇంతో బుద్ధి తెచ్చుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని ఒక రాష్ట్రంలో ప్రజానీకం యావత్తు మనల్ని అసహించుకుంటుంది అనే ఆలోచనకు వచ్చిన తర్వాత ఒక దార్శనికం చేసిన ఒక రాష్ట్రం ప్రజల్ని 5 కోట్ల 6 కోట్ల మంది ప్రజల్ని అన్యాయం చేసినామనే బాధలు అయిన తర్వాతనే ఈ రోజు కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఆంధ్రప్రదేశ్ ఇస్తామని చెప్పి అందుకే ఈ రోజున ఆ పార్టీని మనము మిత్రపక్షంగా భావిస్తూ ముందుకు పోతున్నాం. కానీ భవిష్యత్తులో మనకి ఇక్కడ ఒత్తుంటుందో ఉండదో అది వేరే ప్రశ్న. కలిసిపోవచ్చు, పోకుండా పోవచ్చు, విడిగానే పోవచ్చు. ఈ ముసుగులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేతిలో రిమోట్ కంట్రోల్ పెట్టుకొని ఏదైతే తోలు బొమ్మలాట జరుగుతుందో ఏకపక్షం వేసి దాడులు లాగుతాడారో ఆ పద్ధతిలో ఈ
బొమ్మల్ని తోలు బొమ్మల్ని ఏర్పడి నడిపిస్తున్నటువంటి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనమందరూ ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి చైతన్యపరచాల్సినటువంటి అంశం ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తే అది ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేసినట్లనే మనం తెలియజేయాల్సిన కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తా ఉన్నారు ఫెడరల్ ఫ్రంట్ రూపేలా. ఈ ఫెడరల్ ఫ్రంట్ పాత్ర ఏంటంటే కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలు కానీ అధికారంలోకి రాకూడదు, మళ్ళీ బీజేపీ పార్టీని అధికారంలోకి రావాలనే ఆలోచనతో దాన్ని పలికినటువంటి రూపుదిద్దుకున్నటువంటి పార్టీనే ఫెడరల్ ఫ్రంట్. ఈ ఫ్రంట్ కు అస్తిత్వం ఉండదు. వచ్చే రోజుల్లో ఈ ఫెడరల్ ఫ్రంట్ చేసే కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాన పార్టీ ఏదైతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను చీల్చేటువంటి ఒక పనిముట్టు మాత్రమే ఫెడరల్ ఫ్రంట్ గా ఉండబోతుందని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మన నియోజకవర్గంలో కూడా భవిష్యత్తులో మనం ఓటు అడిగేటువంటి కార్యక్రమంలో తలెత్తుకొని గుండెల నిండా గాలి పెంచుకొని నిబ్బరంగా ఓటు అడిగేటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం తీసుకొచ్చిందని కూడా మనం అందరూ గర్వపడాలి. ఎందుకు చెప్తున్నానంటే నాకు దాదాపు ప్రత్యక్ష రాజకీయాల్లో 15 సంవత్సరాల అనుభవం, 3 ప్రభుత్వాలను చూసినాను. ఏ ప్రభుత్వం కూడా 4-5 సంవత్సరాల కాలంలో ఇన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేయాల. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, పుట్టుపడకుండా కొత్త పుంతలు దొరికించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గర్వంగా మనం అందరం కూడా తెలియజేస్తా ఉంటాం. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తా ఉంటే ఇక్కడ అంతమంది నాయకులకు కూడా ఉన్నటువంటి ఏకైక లక్ష్యం మనమే కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను. నా మనస్ఫూర్తిగా నేను నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే మంచికో చెడుకో మీ జీవితంలోకి వచ్చేసినాం. నా కష్టాల్లో సుఖాల్లో మీరందరూ భాగస్వాములైనారు. ఈ నియోజకవర్గంలో ప్రజలతో కలిసి బతకాల చివరి వరకు వాళ్ళతో ఉండాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతాను. కానీ ఈ ఎన్నికలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఎన్నికలప్పుడు మాత్రమే బతకాలనుకుంటే మాత్రం మీకు మాకు సంబంధాలు ఉండవు. గడిచినప్పుడు నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా నాతో కంటే నాకంటే ఎక్కువగా నష్టపోయినాడు, కష్టాల్లోనే ఉన్నాడు. కానీ ఎప్పుడు 15 సంవత్సరాల కాలం సుఖపడి లేదు. రాజకీయాల్లో వచ్చేటువంటి పదవులు కానీ అవకాశాలు కానీ శాశ్వతం కాదు. ఈరోజు టికెట్ గురించి కూడా అదే చెప్తాను మీకు. మీ అందరూ మనసులో నేను ఉన్న రోజులు, ఈ నియోజకవర్గంలో పేద ప్రజల మనసులో గుండెల్లో చిరస్థాయి ఉన్న రోజులు మనం టికెట్ అడగాల్సినటువంటి అవసరం ఉంది. అదే పెద్ద టికెట్. దానికి చాలా మంది నాయకులు చెప్తాను, చాలా మంది ఆశావాహులు చెప్తాను. వచ్చేటువంటి 5 నెలల కాలం పాటు ఎన్నికల పండగే. 3 నెలల లోపల ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, సింగిల్ విండో ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి వచ్చే సీజన్ అంతా ఎన్నికల సీజన్ ఉంటుంది. మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికో లేదంటే కందికొండ ప్రసాద్కే కాదు, మీ అందరి భవిష్యత్తు దృష్ట్యా కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు ప్రజల్లో గౌరవం పెట్టుకుంటేనే మీకు అవకాశాలు వస్తాయి. మీరు ప్రజల్లో గౌరవం పెట్టుకోకుండా లేదంటే పైన చోటులో చొప్పించో లేదు ఎలక్షన్లప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే మాత్రం టికెట్ రావు. మన దగ్గర డబ్బులు ఉంటేనే టికెట్లు వస్తాయనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలు మీకు అందరికీ చెప్తాను, చాలా మంది సర్పంచులు మీరు మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకోండి. మీకు అవకాశాలు కావాలంటే ఈ రోజు నుంచి అయినా ఒకటిగా మన మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు పక్కన పెట్టండి. మనలో మనకు సరిపోకున్నటువంటి ఆ వైషమ్యాలు పక్కన పెట్టండి. ప్రజల్లో పలుకుబడి పెంచుకోండి, మీ గ్రామంలో పలుకుబడి పెంచుకోండి, మీ వార్డులో పలుకుబడి పెంచుకోండి. కొంతమంది నాయకులు విరోధిస్తారు, మాకు పదవులు ఉన్నాయి, ఇది శాశ్వతం, మేము లేకపోతే రాజకీయం రావద్దని. వాళ్ళందరూ కూడా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ప్రజలనే వాళ్ళు శాశ్వతం, ప్రజల మనోభావాలు అనేది శాశ్వతం. వాళ్ళు గౌరవిస్తే మనం నాయకులుగా చలామణి అవుతాం. పదవి ఉంటే నాయకులుగా చలామణి మనం చూస్తాం. కదిలో కూడా పెద్ద పెద్ద పదవులు చేసిన అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు అందరికీ తెలుస్తానే ఉంది. ప్రజలకు దగ్గరగా, వాళ్ళ మనోభావాలకు దగ్గరగా, వాళ్ళ కష్ట నష్టాల్లో భాగస్వాములే బతికిన రోజులే మనకు మనగడుతుంది అనేది మర్చిపోతుందని చెప్పేసి నేను కూడా ఎంతో కోరుతున్నాను. అంతేకాకుండా ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు అసలు ఎప్పుడు ఇటువంటి పనులు జరగాల, శాశ్వతమైన పనులు అసలు జరగాల. శాశ్వతమైన పనులు అంటే
ఏంటంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. గ్రామాల్లో గోఫామ్స్ ఇస్తున్నారు, అదొక ఆస్తి. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు, అదొక ఆస్తి. వర్మీ కాంపోస్ట్ ఏరియా తయారు చేయడానికి మీకు షెడ్లు పెట్టేసి సైకిల్ రిక్షాలు ఇస్తా ఉన్నారు, అది మీ గ్రామాల్లో ఒక ఆస్తి. వీధి లైట్లు వేస్తా ఉన్నారు, మీ జీవిత ప్రమాణాలు పెంచుతా ఉన్నారు, మీ అవసరాలు తీరుస్తూ ఉన్నారు. తాగునీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంతకుముందు అయితే ఇప్పుడు కూడా తాగునీళ్ళకి ఇబ్బందులు మన ప్రాంతంలో లేదని చెప్పను. ట్యాంకర్ల ద్వారా తోలుతున్నారు. ఇంతకుముందు ట్యాంకర్లు పెట్టలేని పరిస్థితి. వాస్తవం ఆధారం ఒకసారి ఆలోచన చేసుకోండి. 5 సంవత్సరాల క్రితంలో ట్యాంకర్ పెట్టాలంటే కూడా 100 సార్లు అనుకుంటే కానీ ట్యాంకర్ పెట్టేవాళ్ళు కాదు. ఈ రోజు 0000 కొడితే ఇమీడియట్ గా పై నుంచి ఫోన్ వస్తుంది, టీ అడుగుతాడయా మీకు నీళ్లు లేవంటా ఏం అడుగుతున్నారు లేదా అని. వాస్తవం ఆధారం ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ప్రజలతో చర్చించాలి, ప్రజలతో కూర్చొని మాట్లాడాలి. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఫిర్యాదుల విలువ తగ్గిపోయింది. పెన్షన్లు అనేది 200 ఉండేది 2000 వచ్చింది. అప్పట్లో 5వ 10వ పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి ఈ రోజు పూర్తి స్థాయిలో అవ్వలేనటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు. కదిరికి రింగ్ రోడ్ ఏర్పాటు చేసే క్రమంలో పేదల నోర్లు కొడుతున్నారని కదిరి సమీపాన గల కౌలేపల్లి గ్రామస్తులు ఆక్రోశించారు. ఈ రోజు కదిరి తహసీల్దార్ కార్యాలయంలో తమ గోడును తహసీల్దార్ కి చెప్పుకొని తమకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. కదిరి బైపాస్ రోడ్డులో కౌలేపల్లి వద్ద రింగ్ రోడ్డు కొరకు నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ కొలతల్ని అధికారులు ఇష్టానుసారంగా మార్చేశారని గ్రామస్తులు వాపోయారు. తొలుత చేసిన సర్వే మేరకే కొలతలన్నీ నిర్ధారణ చేయాలని వారు కోరారు. కాగా ఒక ప్రైవేట్ భవంతిని కాపాడేందుకు రోడ్డును మార్చేశారని అన్నారు. కాగా భూములకు పరిహారం కూడా చాలా తక్కువగా ఇస్తున్నారని వాపోయారు. సెంటు స్థలం ధర 10 లక్షలు ఉండగా అధికారులు మాత్రం సెంటుకు 200 మేరకు లెక్క కడుతున్నారని, ఈ మేరకు అయితే తాము ఏమైపోవాలని ప్రశ్నించారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం వద్దని, తమ భూములు తమకు దక్కాలని వారు డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపోతున్నాము. మేము 20 సంవత్సరాలు కష్టపడి ఆ భూమిని కొన్నాము. ఇప్పుడు మేము మాకు ఆ భూమి అంతా పోతుందంటే కొంచెం తీసుకునే పర్వాలేదు, భూమి అంతా తీసుకుంటాము అని చెప్తున్నారు. మాకు ఆ భూమి మేము 10 లక్షలు పెట్టుకొని వాళ్ళు 1200 అంతా మొత్తం భూమికి కలిసి 20,000 30,000 ఇస్తామంటున్నారు. మాకు మాత్రం చాలా బాధగా ఉంది. మేమందరం ఆత్మహత్య చేసుకునేకైనా సిద్ధంగా ఉన్నాము, కానీ ఈ లైన్ మాత్రం మేము భూమి మాత్రం ఇవ్వము. ఈ లైన్కి మేము ఒప్పుకోము. మీరు స్ట్రైట్ గా వేయండి, అందరికీ న్యాయం చేయండి, అంతేగాని ఇట్లా జిగ్జాగ్ టైప్ లో తీయడం అది అన్యాయము. ప్రజలకు మాత్రం చాలా మోసం చేస్తున్నారు. 20 సంవత్సరాలు భూమి కొనుక్కొని అక్కడ బోర్ వేసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడే మేము మా బిడ్డలో పెట్టుకొని మేము కూడా సాపుకుంటా మళ్ళీ తోట పెట్టుకున్నాము. టెంకాయ మానలు ఉన్నాయి, మామిడి మానలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ స్కూలు ఎట్లుందో నా ఇల్లు కూడా అట్లే ఉంటుంది. నేరుగా ఆ మధ్యలో నా భూమి ఉంది. మధ్యలో నా భూమి ఉంది, దానివల్ల నా ఇంటి తావునంటే నా మధ్యలో దావలో ఇట్లా దూరిపోతున్నారు. ఆ స్కూల్ మాత్రం తప్పిస్తున్నారు. నేరుగా ఇట్లా చక్కగా వేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నాకు ఉండేది 1 ఎకరా భూమి ఉన్నది సార్. ఆ ఎకరాలో 40-50 సెంట్లు వాళ్ళు తీసుకుంటే మేము ఎట్లా బతకాలా, నా బిడ్డను ఎట్లా దక్కాలా? మళ్ళీ చెట్లు పోతాండే, ఇల్లు కూడా ఏముండదు, ఇల్లు పోతుంది, బోరు పోతుంది, చెట్లు పోతాండే, నేను ఎట్లా బతకాలా? నాకేం ఆధారం ఉంది? మేము బీదవాళ్ళం సార్, మేము ఎస్సీ క్యాండిడేట్. ఏదో ఆ పొద్దు సంపాదించుకున్నాము, కూలీ చేసి సంపాదించుకున్నాము. మేమే గవర్నమెంట్ సొమ్ము కాదు అది, మేము సొంతం డబ్బు పెట్టుకున్నాం. 50 సంవత్సరాల నుంచి బోర్ వేసుకొని బాయి దొక్కుని మేము బాధపడి సంసారం దాంట్లో జీవిస్తున్నాము. అట్లా తీసుకుంటే ఈ పొద్దు మీకు ఇచ్చేది ఎకరాకు 2 లక్షలు అంటే మేము ఏ విధంగా ఒక సెంటు వచ్చి 4 లక్షలు 5 లక్షలు పలుకుతున్నాడా? అయినా మేము దాంతో ఆధారం బతుకుతున్నాం. మేము దాన్ని పోషించుకొని నా బిడ్డలను తప్పుకొని నేను బతుకుతాడా. ఇప్పుడు నువ్వు 2,000 ఇస్తాను సెంటు కంటే మేము ఎట్లా బతుకు? మాకొద్దు, మాకు అక్కర్లా, నువ్వు టైట్గా వేసుకో. ఈ స్కూల్ కూడా నా ఇల్లు ఎట్లా కొట్టేస్తాను అట్లా కొట్టేయి, నేరుగా వేసుకో. క్వార్టర్స్ వాస్తు నేను ఈరోజు మీరు సెంటు 2,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఆల్రెడీ ఒక 3 తరాలు పింఛన్ ఇచ్చినట్లు మీరు సెంటు భూమి వేలిస్తారు. నెల వచ్చాక ఒక లేడీస్కి 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఆ విధంగా రేటు కడతాను. మీరు 2,000 రూపాయలు కడితే కూడా నీకు సెంటు మీద వస్తే నెలకు వచ్చాక 12,000 రూపాయలు అవుతుంది వాళ్ళకి పింఛనే. సెంటుకు 12,000 తామాషా కూడా ఇవ్వడం లేదు. ఈరోజు నేను 2010లో హౌసింగ్ శాసనం అయింది రాజశేఖర పీరియడ్లో. నేను కొన్ని కారణాల వల్ల ఊరు ఇసిపెట్టిపోయి హౌసింగ్ కట్టుకున్నాను. 30 లక్షలు అప్పు చేసుకోండి. మేము హౌసింగ్ లేదు చిందాకి ఇస్తామంటున్నారు, కానీ స్థలం ఇవ్వడం లేదు. అవసరమైతే గట్లు కాడి ఇస్తాము, దానికి ఇస్తాము అంటారు. ఆల్రెడీ మాది కౌలేపల్లి. ఈరోజు
గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం సార్. ఆర్బీబీ వాళ్ళు ఫస్ట్ సారి అలాట్మెంట్ చేసినప్పుడు నీట్గా అలాట్మెంట్ చేసినారు. ఇట్లా ఫస్ట్ సారి చేసిన అలాట్మెంటే చేయండి. ఫస్ట్ సారి అలాట్మెంట్ చేసినప్పుడు స్కూల్ మధ్యలో పోయింది, ఎవరికి ఇబ్బంది లేదు. అది కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ బలగాల వల్ల ఇక్కడ ఒత్తిడి తెచ్చి జనాలకు లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు బలాలను తెచ్చి ఈరోజు అలాట్మెంట్ మార్చినారు. అలాట్మెంట్ మార్చడం వల్ల 4,000 మంది 5,000 మంది ఈ పొద్దు రోడ్డును పడుతున్నారు. వాళ్ళ ఇల్లు తీసుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు తీసుకుంటున్నారు, వాళ్ళను ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎందుకు అలా చేశారని అడిగిన దానికి ఎవరు సరైన స్పందన లేదు. ఎమ్మెల్యే కావచ్చు, ఇంకో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిపై వాళ్ళ వాదన చెప్పుకుంటున్నారు, వాళ్ళ ఆవేదన చెప్పుకుంటున్నా కూడా ఎవరు స్పందించడం లేదు సార్. దయచేసి మీరు అధికారులు మాకు రేపొద్దు ఏదన్నా జరిగితే మీరే కారణము. రాజకీయ నాయకులే ఆ రోజు చేసిన అలాట్మెంటు, ఫస్ట్ సారి వేసిన అలాట్మెంట్ ఎందుకు మీరు డిస్కార్డ్ చేసినారు, మళ్ళీ ఎందుకు అలాట్మెంట్ మార్చినారు? ఇప్పుడు ఏమన్నా అడిగితే అధికారులకు ఏమో టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం? ఫస్ట్ వేసిన అలాట్మెంట్ను దాన్ని అమలు చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా. ఈ పొద్దు రైతులు 40 ఏళ్ళ నుంచి జీవనోధారం చేస్తున్న రైతులు ఈరోజు బయట పంపిస్తే వాళ్ళు ఎక్కడిపై బతుక్కోవాలి? నువ్వు 10 లక్షలు ఇస్తే బతుక్కుంటారా? 1 సెంటు భూమి కొనలేరు. టౌన్లో మార్కెట్ వాల్యూ ప్రకారంగా సెంటు 5 లక్షల వాల్యూ. ఈ పొద్దు 1 ఎకరా 5 కోట్లు. నువ్వు ఏమిస్తున్నావు సార్? ఎక్కడ న్యాయం చేస్తావు? ఇల్లు బిక్కుంటున్నావు, బోర్ ఇస్తున్నావు, చెట్లు పొలాలు వాళ్ళ జీవనోధారం అంతా ఎక్కడ చూపిస్తారు? దయచేసి సార్ మీరు ఇది బ్రిడ్జిలు కట్టుకొని పోండి. మా శవాల పైన బ్రిడ్జిలు కట్టుకొని మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి. అప్పుడు ఏ రోజు వస్తుంది, దగ్గరలో వస్తుంది. మేము అది ఆశిస్తున్నాం సార్. దయచేసి రైతులకు ఇబ్బంది పెట్టద్దండి. రైతుల జీవనోధారంకు ముందుకు పోదాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరి ఒకసారి. పేదల పెన్నిధి ఎన్టీఆర్ కదిరిలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకుల నివాళి. రాష్ట్రంలో అరాచక పాలన సాగనివ్వం, పథకాలపై ప్రజలకు వివరిస్తాం. బీజేపీ నాయకుల ప్రకటన. టీడీపీ కార్యకర్తలు వైషమ్యాలు మరిచి కలిసికట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేయాలి. సమన్వయ కమిటీ సమావేశంలో కందికుంట పిలుపు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాదరి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.